హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు మీ అందరికీ ఒక సర్ప్రైజ్ వీడియో. కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే ఉగాది సందర్భంగా డిస్కౌంట్ పెడుతూ ఈ శారీస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇందులో సూపర్ నెట్స్ ఉంటాయి, సిల్క్ కోటా ఉంటాయి, అలాగే ఇంకేమున్నాయమ్మా, ప్యూర్ కాటన్ కోటాస్ ఉంటాయి. ప్యూర్ కాటన్ కోటాస్ అంటే రకరకాలు అనమాట. మల్మల్స్ ఉన్నాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. మీకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఇవి డిస్కౌంట్ రేట్లో ఇస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇవన్నీ కూడా మీరు చూసినవే, కాకపోతే ఇప్పుడు మనం ఇచ్చేదే బెస్ట్ ప్రైస్. ఇంకా ది బెస్ట్ ప్రైస్లో అంటే డిస్కౌంట్లో రాబోతున్నాయి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు బుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పేసుకుందాం. ఈ శారీస్ అన్నీ కూడా రకరకాలు మిక్స్ చేసి వీడియో చేస్తున్నాం కాబట్టి వీటికి పేమెంట్ నెంబర్స్ అనేవి కూడా డిఫరెంట్ ఉంటాయండి. ఒకవేళ మీరు ఏదైనా 2 చీరలు తీసుకుంటే రెండిటికి 2 నెంబర్లు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత నేను పేమెంట్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు ఈ అమౌంట్ ఈ నెంబర్కి, ఈ అమౌంట్ ఈ నెంబర్కి అని నేను క్లియర్గా పెడతాను. దాని ప్రకారం మీరు అమౌంట్ పే చేసి మీ శారీస్ బుక్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన అడ్రస్ ఫార్మాట్ ప్రకారం అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వండి. ఎన్ఆర్ఐస్ అయితే ఇండియా కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి అండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ట్రాకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. రేపు ఉగాది సెలవు కాబట్టి రేపు షిప్పింగ్ ఉండదు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు పర్చేస్ చేసినవన్నీ కూడా ఈరోజే డిస్పాచ్ అయిపోతాయి. 3 గంటల తర్వాత ఎవరైతే పర్చేస్ చేస్తారో అవన్నీ కూడా ఎల్లుండి పండగ అయినా నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతాయండి. కాబట్టి మీరు చూసుకొని మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారో అప్పుడు రెడీ టు పే ఉంటే వెంటనే అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేసుకోండి. చక్కగా మీకు షిప్ అయిపోతాయి. గిఫ్టింగ్స్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇవాళ బుధవారం కదా, మీకు గురువారం సెలవు కాబట్టి మోస్ట్లీ అందరికీ కూడా శుక్రవారం రీచ్ అయిపోతాయి. తర్వాత మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి గిఫ్ట్ అంటే గిఫ్ట్ పర్పస్గా బర్త్డేస్కి అట్లా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న చీర, లేదు మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి పసుపు కుంకుమతో పాటు ఒక మంచి చీర ఇవ్వాలనుకున్నా ఇవి మంచి ఆప్షన్ అండి. ది బెస్ట్ ప్రైస్లో వస్తాయి కాబట్టి చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఆడియోతో చూడండి. ఏ శారీ అయినా నచ్చితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. అమ్మ, నేను రేట్ కిందే దాని ఫ్యాబ్రిక్ ఏంటో కూడా రాసేస్తాను. ఇవి రకరకాల చీరలు ఉన్నాయి కాబట్టి ఇంట్రోలో ఈ ఫ్యాబ్రిక్ అని మనం చెప్పలేమండి. కాబట్టి ప్రైస్ కిందే కోడ్ నెంబరు, ప్రైస్, దాని ఆఫర్ ప్రైస్, ఫ్యాబ్రిక్. ఆఫర్ ప్రైస్, ఫ్యాబ్రిక్ అంటే 4 వస్తాయి మీకు. రైట్ సైడ్ శారీ కోడ్ వస్తుంది, ఒరిజినల్ ప్రైస్ వస్తుంది, ఆఫర్ ప్రైస్ వస్తుంది, శారీ ఫ్యాబ్రిక్ ఏంటనేది వస్తుంది. రైట్ సైడ్ కార్నర్లో ఈ 4 ఉంటాయండి. మీరు ఫోటో పెట్టేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోటోలోకి వచ్చేలాగా క్యాప్చర్ చేసి పెట్టండి. ఎప్పట్లాగానే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. డిస్కౌంట్ ఉంది కదా, షిప్పింగ్ ఛార్జెస్ వేస్తారేమో అనుకోవద్దు. మన వీడియోలో ఎప్పుడు శారీస్కి ఎలా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామో ఇప్పుడు కూడా అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని కంగారు పెట్టాలనే ఉద్దేశంతో కాదు. డిస్కౌంట్ వీడియోస్ వచ్చినప్పుడు ఎంత రష్ ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. మీరు రెడీ టు పే ఉంటేనే అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా అండి? మరి వీడియోలోకి వెళ్ళిపోయి చక్కగా చీరలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, మీకు ఏమైనా నచ్చుతాయా లేదా అన్నీ చూసేయండి. డార్క్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలనేత లాగా ఉంటుందండి ఈ సూపర్ నెట్ శారీ. దీనిపైన అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మీకు కొంచెం కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. పళ్ళులో వచ్చేసి ఇలా టాజిల్స్ వచ్చాయండి. ఇక్కడి నుంచి పళ్ళు స్టార్ట్ అయింది. ఈ బుటాలు ఫ్లవర్ బుటాలు ఇచ్చారు. బ్లౌజ్ చూపించాము. ఇదిగోండి, సెమీ రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజే. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా బుటాలు వస్తాయి, అంటే ఫ్లోరల్ బుటాలు వస్తాయి. అట్లాగే కింది వైపు ఏమో దాదాపుగా ఒక 5 to 6 ఇంచెస్ ప్రింటెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. పైన అంతానేమో అవే థ్రెడ్స్తో ఫ్లోరల్ బుటా ఉంటుంది. ఇక శారీకి పైన వైపు మామూలుగా బోర్డర్ ఏమీ రాకుండా ప్లెయిన్గా ఉంటుంది. పైన కనిపించేంత మేర కింద కంప్లీట్గాను ఇలా పైపింగ్ అనేది వస్తుందండి. చిన్న పైపింగ్ వస్తుంది శారీకి. బ్లాక్ కలర్ సూపర్ నెట్ శారీ అండి. ఇది కూడా పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా ఈ ఫ్లోరల్ బుటీ కంటిన్యూ అవుతుంది. అట్లాగే పళ్ళులో వచ్చేసి టాజిల్స్, బ్లాక్ కలరు సెమీ రా సిల్క్ బ్లౌజు,
అలానే బోర్డర్ వచ్చేసి ఒక 5 to 6 ఇంచెస్ వరకు ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. కింది వైపు కంప్లీట్గా వస్తుంది. పైన వైపు అయితే బోర్డర్ ఏమీ ఉండదు. రెండు వైపులా ఇలా సన్న పైపింగ్ మాత్రం వస్తుందండి. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి బ్లాక్ కల్నేత్తో ఈ శారీ వస్తుందండి. డిజైన్ అయితే కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు నుంచి కొంచెం ముందు వరకు అంటే షోల్డర్ పళ్ళు వరకు ఇలా పైన ఉన్న బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. కింది వైపు ఏమో ఈ బార్డర్ వస్తుంది. దాదాపుగా 5-6 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జ్లో ఈ టాజిల్స్ ఉన్నాయండి. అలాగే శారీకి 3 వైపులా కూడా పైపింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో వస్తుందండి. కుచ్చిళ్ళలోనేమో శారీకి ఈ హైట్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి. కింద బార్డర్ అయితే ఈ విధంగా కొంచెం గ్యాప్ లాగా వస్తుంది అనమాట. అంటే పళ్ళులో కంటిన్యూగా ఉన్నాయి కదా మోటివ్స్ అనేవి, ఇక్కడ వచ్చేసి ఇట్లా గ్యాప్ లాగా వస్తుంది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. డార్క్ బాటిల్ గ్రీన్కి బ్లాక్ కలనేత చాలా అందంగా ఉంది. బ్లాక్ కలర్ శారీ అండి. బ్లాక్ పైన కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా పైన వరకు అంతా మోటివ్స్ ఉంటాయి. ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళు వరకు ఇలాగే ఉంటుందండి. అట్లాగే పళ్ళులో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. శారీకి 3 వైపులా పైపింగ్ ఉంటుంది. అట్లాగే పళ్ళులో టాజిల్స్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు. ఇక్కడ శారీలో హాఫ్ లెంత్ వరకు కుచ్చిళ్ళలో ఈ బుటాలు అనేవి వస్తాయి. బార్డర్ వచ్చేసి ఇట్లా మోటివ్స్ మధ్య గ్యాప్ ఇస్తూ బార్డర్ వస్తుందండి. మనం కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళు దగ్గరగా వస్తాయి కాబట్టి మీకు ఇలాగే అనిపిస్తుంది బార్డర్ కుచ్చిళ్ళలో కూడా. అసలు మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ కలర్ కాంబినేషను. ఈ కలర్ కాంబినేషన్తోనే శారీ అట్రాక్ట్ చేసేస్తుంది. డిజైన్ ఎంత ఉంది అనేది కూడా ఎవరు చూడరు, అంత అందంగా ఉంది చీర. మంచి లావెండర్ కలర్ అండి. ఎంత బాగుందో కదా. లైట్ లావెండర్ కలర్కి క్రాస్ స్టిచ్ డిజైన్తో వచ్చిందండి శారీ అంతా కూడా. పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఈ క్రాస్ స్టిచ్ బుటాలు అనేవి ఉన్నాయి. ఇవి గవాలను చూడగానే కచ్ వర్క్ బుటాలేమో అనిపించేలాగా ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా. అలాగే శారీకి ఇట్లా ఎల్ షేప్లో చికెన్ కారీ బోర్డర్ వచ్చిందండి. ఆ తర్వాత ఇదిగోండి ఇదంతా క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీతోనే బోర్డర్ ఉంది. మంచి లావెండర్ కలర్ శారీ అండి. లైట్ లావెండర్ షేడ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా కూడా క్రాస్ స్టిచ్ డిజైన్ ఉంటుందండి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఇట్లా చిన్న చిన్న బుటాలు అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి క్రాస్ స్టిచ్తోనే ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ మొత్తం, కానీ చాలా నీట్గా ఉంది. అంతా కూడా ఇట్లా రోజ్ ఫ్లవర్స్ బుటా అది బోర్డర్ లాగా వస్తాయి. శారీకి ఎడ్జ్లో స్కాలప్ బోర్డర్ కూడా ఉంటుందండి క్రీమ్ కలర్ థ్రెడ్తో. అదే క్రీమ్ కలర్ థ్రెడ్తో ఇట్లా కూడా ఎల్ షేప్లో చికెన్ కారీ బోర్డర్ వస్తుంది. ఇక ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెల్ఫ్ చెక్స్ లాగా ఒక బ్లౌజ్ వస్తుంది. లావెండర్ కలర్లోనే లావెండర్ అండ్ క్రీమ్ లాగా అనమాట. ఉండి లేనట్టుగా అలా గడిగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. ఇదిగోండి తర్వాత కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు ఉంటాయండి. బోర్డర్ కూడా ఈ చికెన్ కారీ బోర్డర్ స్కాలప్ బోర్డర్ కంటిన్యూ అవుతాయి, కానీ ఈ మధ్యలో మాత్రం కంటిన్యూషన్ బోర్డర్ కాకుండా బంచెస్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్. డిజైన్ కూడా చాలా నీట్గా అందంగా ఉంది. ఎల్లో కలర్ అండి. మంచి షేడు, చాలా అందంగా ఉంది. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇట్లా ప్యానల్స్ లాగా ఇచ్చారు. బ్లాక్ ప్రింట్ లాగా ఉందండి డిజైన్ అంతా కూడా. ఇలా 2-3 టైప్ డిజైన్స్ పళ్ళులో వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్లోనే వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజు. అయితే శారీకి వచ్చిన బోర్డరు బ్లౌజ్లో హ్యాండ్స్ కూడా ఇచ్చారు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇక్కత్ డిజైన్ లాగా అనిపిస్తుందండి డిజైన్ స్టైల్ అంతా కూడా. శారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా ఇట్లా వీవింగ్ బోర్డర్స్ అనేవి వస్తాయండి. దాదాపు ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒక 3-4 ఇంచెస్ పైనే కవర్ అవుతాయి. రెండు వైపులా చక్కగా అదే బోర్డర్ వస్తుంది. మంచి గ్రీన్ కలర్ అండి, తేట రంగు లైట్ గ్రీన్ పైన. పళ్ళులో వచ్చేసి ఇట్లా ప్యానల్స్గా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి. అలాగే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజే, అంటే శారీ కలర్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది, ప్లెయిన్ ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి. శారీకి ఎలా వచ్చిందో బార్డరు హ్యాండ్స్కి కూడా బ్లౌజ్కి అలాగే ఇచ్చారు. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా ఫ్లోరల్ డిజైను లెహరియా స్టైల్లో కొంచెం క్రాస్ డిజైన్ ఉంటుందండి. చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ అయితే అందంగా ఉంది. గ్రీన్ మీద గ్రీన్తోనే సెల్ఫ్ ప్రింట్, అట్లాగే లైట్ ఆరెంజ్తో డిజైను చాలా డీసెంట్గా ప్లెజెంట్గా ఉంది.
అట్లాగే శారీకి రెండు వైపులా కూడా ఈ వీవింగ్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ అనేవి రెండు వైపులా వస్తాయండి. దాదాపుగా ఒక 5 ఇంచెస్ వరకు కవర్ అవుతాయి. లైట్ ఇంగ్లీష్ కలర్ అండి, కొంచెం క్రీమ్ కలరు కాదు, అలానే గ్రే కలరు కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. చాలా బాగుంది. శారీ అంతా కూడా అప్లిక్ వర్క్ వస్తుందండి. పళ్ళు ఏమీ లేదు, శారీలో వచ్చిన డిజైనే ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. సింపుల్గా ఒక ఇట్లా ప్యానల్ అయితే ఇచ్చారు. అట్లాగే శారీ కలర్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్కి వీవింగ్ బార్డర్ వస్తుంది. చాలా డీసెంట్ లుక్ ఉందండి చీర అయితే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఇలా అప్లిక్ వర్క్ అనేది వస్తుంది. అప్లిక్ వర్క్ అవుట్లైన్గా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. లోపల వైపు వచ్చేసి ఇదిగోండి నీ లెంగ్త్ వరకు, కుచ్చిళ్ళ దగ్గర నీ లెంగ్త్ వరకు అప్లిక్ వర్క్ అనేది వస్తుంది. శారీకి రెండు వైపులా కూడా ఒక 1.5 ఇంచ్ వరకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఉంటుందండి. మస్టర్డ్ కలర్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా బోర్డర్ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది. ఇది ఇక్కడ మధ్యలో వచ్చేసి మోటివ్స్ అండి, ఆకు షేప్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. మొత్తం అంతా క్రీమ్ కలర్ థ్రెడ్తోనే. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఉందమ్మా క్రీమ్ కలర్ బ్లౌజ్, కాటన్ బ్లౌజ్కి చిన్న ఎంబ్రాయిడరీ థ్రెడ్, అంటే ఎంబ్రాయిడరీ కాదు, థ్రెడ్ వీవింగ్ వస్తుంది గ్రీన్ కలర్తో. మీ దగ్గర క్రీమ్ కలర్ చికెన్ కారీ బ్లౌజ్ ఉందనుకోండి, అసలు ఈ బ్లౌజ్ కుట్టించిన అవసరం లేదు, ఆ బ్లౌజ్తో కట్టుకుంటే చీర చాలా బాగుంటుంది. ఇక్కడ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయండి. శారీకి మూడు వైపులా కూడా ఈ క్రోషియా లేస్ అనేది వస్తుంది. శారీ లోపలికి వెళ్ళే కొద్దీ కుచ్చెళ్ళలో ఇలా నీ లెంగ్త్ వరకు, హాఫ్ లెంగ్త్ వరకు మోటివ్స్ ఉంటాయండి. పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. నిండు రత్నావళి బ్లూ అండి, అలాగే కాపర్ సల్ఫేట్ బ్లూలో లైట్ షేడ్ అని కూడా చెప్పొచ్చు. అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్ వచ్చాయి, పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. అలాగే పళ్ళుకి ఎడ్జ్లో వచ్చేసి స్కాలప్ ఉంటుంది. కింది వైపు కూడా చీర అంతా స్కాలప్ వస్తుందండి. ఈ ఎంబ్రాయిడరీ బోర్డర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. ఇక చీర లోపలి వైపు అయితే ఇదిగోండి ఇట్లా స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం నీ లెంగ్త్ వరకు ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. బోర్డర్లోనేమో అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ ఉంటాయండి, కంటిన్యూగా బోర్డర్ ఉండదు. ఈ విధంగా చీర అంతా కూడా ఉంటుంది. లైట్ బ్లూ కలర్ అండి, కొంచెం డార్క్ బ్లూ, బ్లూ కూడా గ్రేయిష్ బ్లూ అట్లాంటి షేడ్ అనమాట. రెగ్యులర్ షేడ్ కాకుండా కొత్తగా ఉంది రంగు. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పళ్ళు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అట్లాగే బోర్డరు ముందు చెప్పినట్టుగా శారీ కింద వైపు అంతా కంప్లీట్గా ఉంటుంది. పళ్ళులో ఇలా వస్తుందండి. పైన బోర్డర్కి ఏమో కనిపించేంత మేర ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న పువ్వుల ప్రింట్ వస్తుంది. కొంచెం డార్క్ షేడ్లో వస్తున్నాయి బ్లౌజ్లో, అందుకని చాలా అందంగా ఉన్నాయి. అంటే చీర కన్నా కొంచెం డార్క్లో వస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్, కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉందో కదండి. ఇది కూడా లైట్ బేబీ పింక్ అన్నమాట. లైట్ బేబీ పింక్ మీద ఎంబ్రాయిడరీ మోటివ్స్, పళ్ళులో వచ్చేసి ఒత్తుగా ఉన్నాయి, చక్క దగ్గరగాను. అలాగే ఫుల్ లెంగ్త్ వరకు వచ్చాయండి. శారీకి మూడు వైపులా కూడా ఈ లేస్ బోర్డర్ అనేది అటాచ్ చేసి ఉంది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ బుటాలు అనేవి శారీ అంతా కూడా షోల్డర్ పళ్ళు వరకు, అంటే కొంచెం మన పళ్ళు నుంచి కొంచెం యువతలకి ఇలా ఫుల్ లెంగ్త్లోను, అలాగే శారీ అంతా కూడా ఇలా కలిసిపోయింది. దీనికి పట్టేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి, కుచ్చిళ్ళ వరకు హాఫ్ లెంగ్త్లో ఉంటాయండి. మీరు కట్టుకున్నప్పుడు కంప్లీట్గా కవర్ అవుతాయి, చాలా బాగుంటుంది. చక్కగా డైలీ వేర్ అయినా కట్టుకోవచ్చు, ఆఫీస్ వేరు, చక్క ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి. ఎందుకంటే ఇది పేరుకు సిల్క్ కోట కానీ చూడగానే కాటన్ కోట లుక్ ఉంటుంది. అలాగే 1-2 వాష్లు పడిన తర్వాత కూడా కాటన్ కోట ఫీలే వస్తుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కట్టుకున్నప్పుడు మీకు హాయిగా అనిపిస్తుంది, లైట్ వెయిట్గాను హాయిగాను ఉంటుంది.
లైట్ సీ బ్లూ కలర్ అండి, భలే ప్లెజెంట్గా ఉంది కలరు. పేస్టల్ షేడ్లో కూడా ప్లెజెంట్ లుక్ ఉంది. ఇలా పళ్ళులో వచ్చేసి ఒక బిగ్ బంచ్, ఒక స్మాల్ బంచ్ హ్యాండ్ పెయింట్ వచ్చింది. దానిపైన సీక్వెన్స్తో అండ్ థ్రెడ్ వర్క్తో హ్యాండ్ వర్క్ కూడా వచ్చిందండి. అలాగే శారీకి 3 వైపులా కూడా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందండి, లేస్ బోర్డరు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజు. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా ఒక పువ్వు వస్తుంది అనమాట. లేస్ కూడా ఉంటుందండి హ్యాండ్స్కి. శారీ అంతా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల బిగ్ బంచెస్, కొన్ని చోట్ల స్మాల్ బంచెస్ వస్తాయండి. కట్టుకున్నప్పుడు ఒక స్టైలిష్ లుక్ అయితే యాడ్ అవుతుందండి, ఎందుకంటే హ్యాండ్ పెయింట్, హ్యాండ్ వర్క్ వాటి అందమే వేరు కదా. డార్క్ అంటే డార్క్ వైన్ కలర్ అండి, పింక్ కాంబినేషన్లో వచ్చింది. అద్భుతంగా ఉంది అసలు ఆ డిజైన్ అయితే. మెయిన్ నాకు ఈ డిజైన్లో నచ్చింది ఆ బిగ్ బర్డ్స్ అండి, చాలా బాగున్నాయి. పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో చిన్న పళ్ళు, అదే ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ అట్లా బోర్డర్స్ ఇచ్చారండి పైన కింద కూడా. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లోను, కుచ్చిళ్ళ దగ్గర ఒక 3/4 లెంగ్త్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి పైన కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందండి, కంప్లీట్ ప్లెయిన్ ఉండదు. శారీ అంతా కూడా షేడెడ్గా సెల్ఫ్ డిజైన్తో వచ్చి దానిపైన ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. ఈ శారీ కూడా వుడ్ టెక్స్చర్ లాగా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటుందండి. దానిపైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ముందు చెప్పినట్టుగా ఫస్ట్ శారీ అనుకుంటా ఇదే డిజైన్ చూపించాను, అదే విధంగా ఈ శారీ కూడా వస్తుంది. ఆరెంజ్ కలర్ అండి, ఆరెంజ్ కలర్కి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పాటుగా బోర్డర్లో పళ్ళులో చిన్నగా జామెట్రికల్ డిజైన్ కూడా వచ్చింది. శారీ అంతా మాత్రం ఇదే విధంగా ఉంటుందండి. బోత్ సైడ్స్ జామెట్రికల్ ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ బోర్డరు, దాని తర్వాత చిన్న ప్లెయిన్ బోర్డరు బ్రౌన్ కలర్లో వస్తుంది. శారీ అంతా మాత్రం పూల తోటలాగా ఈ పువ్వుల ప్రింటే ఉంటుంది. ఈ శారీ కూడా గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్లో వస్తుందండి. పళ్ళు వచ్చేసి బోర్డర్లో వచ్చిన ప్రింట్ ఏదైతే ఉందో జామెట్రికల్ ప్యాటర్న్లో అదే ప్రింట్ వస్తూ దానిపైన శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యేలాగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి పైన కింద ఇట్లా సెల్ఫ్ ప్రింట్ లాగా జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది. మధ్యలో అంతానేమో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది బ్రైట్ కలర్స్తో. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి, పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది. ప్రింటెడ్ పళ్ళు అంటే ముందు చీరతో కంపేర్ చేసుకుంటే డివైడెడ్ పళ్ళు అండ్ బోర్డర్ ఉన్నాయి ఈ శారీకి అయితే. ఇదిగోండి ఇక్కడ మ్యాంగో ప్రింట్, బోర్డర్స్లో కూడా ప్రింట్ వచ్చింది. అయితే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటేనండి. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా ఇదే విధంగా డార్క్ గ్రీన్ పైన చక్కగా కొంచెం సెల్ఫ్ కలర్స్తోనే డిజైన్ అనేది వస్తుంది. తర్వాత 2 వైపులా కూడా ఒక 5 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్స్ ఉంటాయండి. ఈ చీరలో ఉన్న ఏ రంగుదైనా కూడా మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. నియాన్ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు, ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైను. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా హాఫ్ లెంగ్త్ వరకు ఈ హ్యాండ్ పెయింట్ అనేది వేసి ఉంటుందండి. ఇదిగోండి మంచి బేబీ పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు సెపరేట్గా లేకుండా ఎడ్జ్లో జస్ట్ ఇట్లా మెజంతా పింక్ కలర్ ఇచ్చారండి. ఈ శారీకి మెజంతా పింక్ బోర్డర్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. ఇవి చాలా లో బడ్జెట్ శారీస్ కాబట్టి మళ్ళీ బ్లౌజ్ తీసి లైనింగ్ వేసి కుట్టించుకునే కన్నా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే పెయిరప్ చేసి వాడేసుకోండి. చక్కగా ఈ ఎండల్లో హాయిగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్గా ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి.
బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ అయితే నాకు అసలు నిజంగా శాంతం చెప్పకుండానే కలర్ అయితే అని అంటున్నాను కదా, ఎందుకంటే నాకు ఈ కలర్ ఈ మధ్యకాలంలో అంత నచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా కూడా ఈ కలర్ ఎందుకో ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, అట్లాగే ఈ అస్సాం ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, ఈ మల్ జామ్దానీలోనూ నచ్చింది, తర్వాత ఇంకా కోటాలో జరీ కోటాలో వచ్చినా నచ్చేస్తుంది. ఎందుకో మరి కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. రెగ్యులర్ షేడ్ కాదు కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 చెట్లు ఎడ్జ్లో లైన్స్తో ప్యానల్ వచ్చిందండి. అలాగే టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, ఒక 3-4 కలర్స్తో ఇక్కడ బుటాలు అనేవి వస్తాయండి. ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇలా దూరంగా ఉంటాయి. అదిగోండి వీవింగ్ అంతా యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాత్రమే థ్రెడ్ నాట్ లాగా అవుతుంది అన్నమాట. కింద ఏమీ ఉండదు మీకు, చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే బార్డర్ వచ్చేసి కొంచెం గోధుమ కలర్లో ఒక 1/2 ఇంచ్ బార్డర్ 2 వైపులా వస్తుందండి. ఫస్ట్ శారీ ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి సైడ్స్ ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా వైట్ కలర్ థ్రెడ్ జామ్దాని వీవింగ్ బుటాలు ఇచ్చారు. అట్లాగే ఈ ప్యానల్కి బోత్ సైడ్స్ కూడా ఇట్లా చిన్న చిన్న ప్యానల్స్ లాగా క్రియేట్ చేశారు. ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ అండి, చూడండి ఎంత బాగున్నాయో. వాటితోనే చీరకి చాలా అందం వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, లోపలికి వెళ్ళే కొద్దీ ఒక శారీ చూపిస్తాను, లోపలికి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ఈ డిస్టెన్స్లో వస్తాయి. 620 అలా ఉంటుందండి శారీ వచ్చేసి. మనకి శారీ వచ్చేసి 5.5 మీటర్లు, బ్లౌజ్ ఏమో శారీ పన్నాలో ఉంటే 70 సెంటీమీటర్స్ సరిపోతుంది కాబట్టి ఇది శారీ విత్ బ్లౌజే అన్నమాట. ఇదిగోండి అసలు ఎంత మెత్తగా ఉందంటే, ఇదిగోండి ఇట్లా వేస్తే అలా పడిపోతుంది. కాదు మీకు స్టార్చ్ కావాలంటే స్టార్చ్ పెట్టుకుని కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా కట్టడం కూడా ఫ్యాషన్ కదా, ఇలా కట్టుకున్నా బాగుంటుంది. బ్లౌజ్ ఒకవేళ మీరు తీయదలుచుకుంటే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళు. పళ్ళులో ఇలా స్ట్రైట్ లైన్స్ ప్యానల్స్ లాగా ఇచ్చి మధ్యలో అంతా బుటాలు ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా ఈ బుటాలు పళ్ళు దగ్గర కొంచెం దగ్గరగా ఉంటాయండి, లోపలికి వెళ్ళే కొద్దీ కాస్త దూరంగా ఉంటాయి. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ అండి. పళ్ళులో వచ్చేసి జామ్దాని వీవింగ్ ప్యారెట్స్ ఇట్లా కొమ్మ మీద కూర్చున్నట్టుగా వచ్చింది. ఎడ్జ్లో రెడ్ కలర్ లైన్స్ వస్తాయండి. ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటిన్యూగా బుటాలు వస్తాయండి. అంటే శారీ ఎలా ఉందో అదే విధంగా బ్లౌజ్ కూడా వచ్చింది. మీరు రెడ్ కలర్ బ్లౌజ్ పైరప్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. శారీ ఇంకా అందంగా ఉంటుంది. రెడీమేడ్ కంటిన్యూగా వచ్చిన బ్లౌజ్ కన్నా రెడ్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ బుటాలు వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం దూరంగా ఉంటాయండి లోపల వైపు, పళ్ళు దగ్గర మాత్రం ఇలా ఒత్తుగా ఉంటాయి. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. చాలా అందంగా ఉంది. అసలే నాకు నచ్చిన బ్లాక్ కలర్ కదా, ఇంకా నచ్చేస్తుంది. గోరింత ఎల్లోకి క్రీమ్ కలర్ కల్నేతలో ఈ శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఇలా 2 చెట్లులాగా దానిపైన బర్డ్స్ అలా ఇచ్చారు. అలాగే ఆ డిజైన్కి బోత్ సైడ్స్ కాదు 4 వైపులా కూడా లైన్స్తో ప్యానల్స్ లాగా ఒక బాక్స్ క్రియేట్ చేశారు. అట్లాగే ఇదిగోండి బ్యూటిఫుల్ టాజిల్స్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్స్కి ఏమో ఈ బుటాలు వస్తాయి. చాలా బాగుంది, కలర్ ప్లెజెంట్గా ఉంది. శారీ అంతా కూడా ఈ జామ్దాని వీవింగ్ బుటాలు ఉంటాయండి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన కొద్దీ ఇలా దూరంగా వస్తాయి. అట్లాగే ఒక 1 ఇంచ్ గోల్డెన్ బ్రౌన్ బోర్డర్ ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా అదే విధంగా వస్తుందండి. ఖాకీ బ్రౌన్ కలర్ అండి. పళ్ళులో వచ్చేసి టెర్రకోటా హార్స్ బొమ్మలు ఉంటాయి కదా, ఆ టైప్లో 2 గుర్రాల బొమ్మలు అయితే ఇచ్చారు. ఎడ్జ్లోనేమో లైన్స్ వచ్చాయండి. అలాగే టాజిల్స్. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా బుటాలు, అంటే సేమ్ శారీలో రన్నింగ్ మెటీరియలే అలా బుటాలతో కలిసి కంటిన్యూగా వచ్చేసింది. పళ్ళు తర్వాత ఇట్లా మల్టీ కలర్ జామ్దాని వీవింగ్ బుటీస్ ఉంటాయండి. ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. ఈ శారీకి బోర్డర్ అది ఏం లేదండి, జస్ట్ పైనుంచి కిందకి శారీ అంతా ఒకటే కలర్లో ఉంటుంది.
కాకి బ్రౌన్, లైట్ గ్రే కలర్ అండి. గ్రే అండ్ క్రీమ్ కలనేత రావటం వల్ల చాలా లైట్ గ్రే కలర్గా కనిపిస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇలా కొమ్మల మీద బర్డ్స్ ఉన్నట్టుగా జామ్దాని వీవింగ్ వచ్చిందండి. ఈ శారీస్లో మీరు చూసే డిజైన్ మొత్తం అంతా కూడా జామ్దాని వీవింగే. ఎడ్జ్లో ఇలా లైన్స్ ఉంటాయండి. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బుటాలు అనేవి వస్తాయి. చాలా బాగుంది, కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఇట్లా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన కొద్ది దూరంగా వస్తాయండి. అట్లాగే స్కిన్ కలర్లో ఒక 1 ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా వస్తుంది. బ్లాక్, లైట్ స్కై బ్లూ అండ్ లైట్ పీచ్, చాలా లైట్ పీచ్ కలర్తో ఇట్లా ఇది ఎలా ఉందంటే గజిబిజి డిజైన్ లాగా కొంచెం అబ్స్ట్రాక్ట్ డిజైన్ స్టైల్లో ఉందండి. ఇదంతా కూడాను పళ్ళు. ఈ శారీకి అసలు బోర్డర్ లేదండి, షోల్డర్ పళ్ళు వరకు ఇలా వచ్చింది. ఇంకా శారీ కుచ్చెళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఇదిగోండి ప్రింట్ ఇలా ఉందన్నమాట. బ్లాక్ కలరు మెయిన్ కలరు. బ్లౌజ్ కూడా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజు, సెల్ఫ్ డిజైన్ వచ్చింది కానీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా ఉంది. ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇది ఓమ్రే డిజైన్లో ఉంటుంది, అంటే మల్టీ షేడెడ్ 4D అని వచ్చేమో, ఎందుకంటే ఇదిగోండి ఎన్ని రంగులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్లోనే మీకు 4 కలర్స్ కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ షిఫాను. దీనికి వచ్చేసి క్రీమ్ కలరు నెట్లేస్ అటాచ్ చేసాము. అసలు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా పేరప్ చేసాము. అసలు ఈ చీర వీడియో చేసామో లేదో కూడా చేయలేదు, నాకు రెడీ చేసాము కానీ వీడియో చేయలేదు. 3500 వర్త్ శారీ 2500. అలాంటి ఇది కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు. ఇక యంగ్స్టర్స్ అయితే ఇట్లా షిఫాన్ శారీస్ చాలా ఇష్టపడతారు కాబట్టి యంగ్స్టర్స్ అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. అట్లాగే ఫాయిల్ మిర్రర్స్తో కూడిన బోర్డర్, బిగ్ బోర్డర్ కింది వైపు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, అలాగే ఇదిగోండి పైన వైపు చిన్న బోర్డరు. ఇంకో విషయం అండి, ఈ శారీలో బ్లౌజ్ మీరు తప్పకుండా స్టిచ్ చేయించుకోండి. అయితే దీంతో పాటుగా ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు ఒకసారి కట్టుకోవచ్చు. మీ దగ్గర కనుక క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటే అలా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, శారీలో వచ్చిన బ్లౌజ్తో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజు, పళ్ళుకి పైన వైపు బోర్డరు, పళ్ళులోను కింద వైపు బోర్డర్ అంతా కూడా స్కాలప్ వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉందని మనం కన్ఫ్యూజ్ అవుతుంటే మా అమ్మాయి అంటుంది, నాకు thumbnail ఏది పెట్టాలో అర్థం కావట్లేదమ్మా, ప్రతి చీర చాలా బాగుంది అంటుంది. నిజంగా అండి ఈ చీరలు అంత బాగున్నాయి. రాయల్ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ ప్రింట్ మధ్యలో అంతా వచ్చింది, ఫ్లోరల్ అండ్ పీకాక్స్. అట్లాగే ప్లెయిన్ బోర్డర్, బిగ్ బోర్డర్ ఉంటుంది. ఇదంతా కూడా ఫాయిల్ మిర్రర్స్, చిన్నగా ఉండటం మూలాన ఇంకా అందంగా ఉన్నాయండి. అది కూడా చాలా దగ్గరగా చూడండి. పళ్ళు షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, పైన వైపు వచ్చేసి చిన్న క్యూట్ బోర్డరు, శారీ 3 సైడ్స్ కూడా స్కాలప్. ఇదిగోండి బ్లౌజు, ఎంత బాగుందో బ్లౌజ్ కూడా, అసలు ఫుల్ ప్రింట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, డబల్ లైనింగ్ వేసి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకోండి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. బ్రింజాల్ పర్పుల్ కలర్ అండి, ఎంత అందంగా ఉందో కదా నిజంగా. అసలు చూస్తుంటే ఏదో ఒక చీర తీసేసుకుందాం, ఏదైనా పర్వాలేదు అనిపించేస్తుంది నాకైతే, అంతా బాగున్నాయి. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మధ్యలో అంతా ఇలా క్రీమ్ కలర్లో ప్రింట్ వస్తుందండి. కింది వైపు బిగ్ బోర్డర్ ఉంటుంది శారీ కలర్లోనే, అది వచ్చేసి ఫాయిల్ మిర్రర్స్ చాలా దగ్గరగా స్టిచ్ చేసి ఉంటాయి. అదే ప్యాటర్న్లో షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు వస్తుంది, పైన వైపు చిన్ని బోర్డర్ వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా 3 సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్స్ ఉంటాయి. అసలు ఈ చీరలు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదండి, మర్చిపోతున్నాను, అంత బాగున్నాయి. ఇదిగోండి బ్లౌజు, డబల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి. బ్లౌజ్ కూడా జనరల్గా సిల్క్ కూడా చాలామంది కుట్టించరు, కానీ డబల్ లైనింగ్ వేసి కొంచెం లూజ్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోండి. ఈ చీరకి ఈ బ్లౌజే అందంగా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
లైట్ లెమన్ ఎల్లో కలర్ సిల్క్ కోటా శారీ అండి. శారీకి పైనంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ ప్రింట్. శారీకి 3 వైపులా స్కాలప్ చేసి ఉంటుందండి, కింది వైపు అలాగే పళ్ళులోను పైన కనిపించేంత మేర. కింది వైపు బార్డర్ చూసుకున్నట్లయితే ఇట్లా ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ పైన ఇవన్నీ కూడా అప్లిక్ వర్క్ చేసి ఉంటాయి, డిజిటల్ ప్రింట్ మోటివ్స్. అట్లాగే ఇక్కడంతా చూడండి చిన్న చిన్న ఫాయిల్ మిర్రర్ స్టిచ్ చేసి ఉంటాయి. ఈ శారీకి పళ్ళు కూడా సెపరేట్గా ఏమి ఉండదండి, జస్ట్ బార్డర్లో ఎలా వచ్చిందో పళ్ళులో కూడా ఆ మోటివ్సే వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన ప్రింటే చిన్న సైజులో వస్తుంది. అలాగే మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తుందో లేదో హ్యాండ్స్కి శారీ బోర్డర్లో ఏవైతే ఫాయిల్ మిర్రర్స్ ఇచ్చారో బ్లౌజ్లో హ్యాండ్స్కి కూడా అవే ఇచ్చారు. క్రీమ్ కలరు సిల్క్ కోటా శారీ అండి. శారీ అంతా మధ్యలో ప్లెయిన్ వస్తుంది, పైన కింద పైన కనిపించేంత మేర కింద కంప్లీట్గాను అలాగే పళ్ళులో కంప్లీట్గాను ప్రింటెడ్ బార్డర్ వస్తుందండి. అయితే ఈ ప్రింటెడ్ బార్డర్కి చక్కగా అవుట్లైన్ చేసి ఉంటుంది, బ్లాక్ ప్రింట్కి క్రీమ్ కలర్ థ్రెడ్తో కంప్లీట్గా అవుట్లైన్ చేసి ఉంటుంది. ఇది గవాలను చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే అప్లిక్ వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ ప్రింట్ చుట్టూ అవుట్లైన్ వర్క్ చేశారు. అలాగే శారీకి 3 వైపులా కూడా ఇట్లా చిన్న క్రోషియా లేస్ బార్డర్ ఉంటుందండి, పైన కనిపించేంత మేర పళ్ళులో ఫుల్గాను అట్లాగే కింది వైపు కూడా ఫుల్గాను. ఇక ఈ శారీలో బ్లౌజ్ విషయానికి వస్తే ఈ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మీరు చక్కగా బ్లాక్ కానీ క్రీమ్ కానీ మీకు నచ్చిన బ్లౌజ్ని పేరప్ చేసుకుని ఇది తీసేసేయండి. ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారో తెలియదు, చీరలేమో చాలా అందంగా ఉన్నాయి, బ్లౌజులు మాత్రం అస్సలు బాగా. శారీ లోపల ఇలా వస్తుంది, అదిగోండి శారీ లోపల ఇలా ఉంటుంది, అస్సలు బాగోలే బ్లౌజ్ మాత్రం. నేనే చెప్తున్నాను, చక్కగా బ్లాక్ బ్లౌజ్ వేసుకున్న సూపర్ బ్యూటిఫుల్ ఉంటుందండి. ఈ డిజైన్లో ఈ క్రీమ్ కలర్తో పాటు బ్లాక్ కూడా అందుబాటులో ఉంది. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్లో బ్లాక్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు పర్చేస్ చేసేటప్పుడు బ్లాకా క్రీమా స్క్రీన్ షాట్ పెట్టి స్క్రీన్ షాట్ కింద బ్లాక్ కానీ క్రీమ్ కానీ మీకు ఏది కావాలో రాయండి. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్లో మార్క్ చేయటం వస్తే టిక్ మార్క్తో మార్క్ చేసి పెట్టినా కూడా పర్వాలేదు. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. అయితే బ్లౌజ్ మాత్రం ఉండదు, ఓన్లీ శారీనే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బొట్టు కలరు, కుంకుమ కలరు ఎల్లో కాంబినేషన్ అండి. ఇది పళ్ళులో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వస్తాయి అంటే ఆల్టర్నేట్గా. అలాగే శారీ వచ్చేసి మీకు కింది వైపు మంచి ఎల్లో గడపచ్చ మీద ఈ రెడ్ కలరు బుటాలు, ఇవి వచ్చేసి శారీ వీవింగ్లోనే వస్తాయండి. ఒక 1 ఇంచ్ కలనేత బోర్డరు, రెడ్ అండ్ ఎల్లో కలనేత బోర్డర్ కింది వైపు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు రెడ్ అండ్ ఎల్లో కలనేత శారీ వస్తుంది, అర్థమైంది కదా. కింది వైపు హాఫ్లో ఓన్లీ ఎల్లో పైన రెడ్ ఫ్లవర్స్ బుటాలు, రెడ్ అండ్ ఎల్లో కలనేత చిన్న బోర్డరు. పైన వైపు వచ్చేసి శారీనే కలనేత ఉంటుందండి, హాఫ్ లెంగ్త్ వరకు ఓన్లీ ఎల్లో కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ హాఫ్ లెంగ్త్ కలనేత ఏదైతే ఉందో దానిపైన వచ్చేసి ఇలా గ్రీన్ థ్రెడ్ వీవింగ్ బుటీలు అనేవి ఉన్నాయి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ అండి. బ్లౌజ్ ఉండదు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ వీడియో వినకుండా వచ్చి బ్లౌజ్ చూపించలేదు అని అడుగుతున్నారు. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి, ఓకేనండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. లైట్ ఆరెంజ్ కలర్ అండి. పైన వచ్చేసి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళులో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదిగోండి పైన ఏమో ఈ కలర్ కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. కింది వైపు వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలనేత, లైట్ పింక్ అన్నమాట. ఈ చెక్స్లో వచ్చిన బుటీలు, పైన వచ్చిన బుటీలు కూడా రివర్స్ అండ్ నార్మల్ రెండూ వస్తాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. అన్ని చీరలకి కూడా ఒక 1 ఇంచ్ ఉండి లేనట్టుగా బోర్డర్ ఉంది. డార్క్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లోనే చెక్స్ అండ్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి గ్రీన్ పైన వైట్ చెక్స్, అలాగే వైట్ థ్రెడ్ వీవింగ్ బుటాలు కింద హాఫ్ వరకు ఉంటాయి. పైన హాఫ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలనేత పైన వైట్ బుటాలు ఉంటాయి. ఈ కలనేతే కింద వైపు బోర్డర్ కూడా ఉంటుంది 1 ఇంచ్. అట్లాగే కింది వైపు హాఫ్ ఏదైతే ఉందో అది పైన వైపు ఒక 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. ఇదేమో బ్రౌన్ షేడ్స్ అండి, 2 బ్రౌన్ షేడ్స్తో మిక్స్ అయ్యి ఉంది. వీట్ బ్రౌన్ అండ్ కొంచెం డార్క్ బ్రౌన్. పళ్ళులో ఇది కూడా ఇట్లా లైన్స్ లాగే వస్తుంది.
బ్లౌజ్ ఉండదు కదండి, ఓన్లీ శారీనే ఉంటుంది. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది. కలనేత, పైన ఏమో కలనేత, కింద వచ్చేసి కొంచెం మీడియం బ్రౌన్. ఈ బుటాలు అనేవి ఇక్కడ దగ్గరగా ఉంటాయండి, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఆనంద బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా ఉంటుందండి. మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇట్లా సన్నటి లైన్స్తో ప్యాటర్న్ వచ్చింది. ఎట్లా అంటే ఒక ప్యానల్ లాగా, దానికి మధ్యలో కలనేత వచ్చిందండి, గ్రీన్ అండ్ బ్లూ కలనేత. ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది, చెక్స్ ప్యాటర్న్లో, అంటే బ్లూ పైన గ్రీన్ చెక్స్, మధ్యలో బుటాలు ఉంటాయండి. ఈ బుటాలు పళ్ళు దగ్గర ఇలా దగ్గరగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. అలాగే గ్రీన్ అండ్ బ్లూ కలనేతలో 3 ఇంచెస్ వరకు బోర్డర్ వస్తుంది. ఆ పైన చిన్న మ్యాంగో బోర్డరు, ఇట్లా వీవింగ్ బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వస్తుంది. బ్లౌజ్ ఉండదండి, ఈ శారీస్ కూడా బ్లౌజ్ ఉండదు. బ్లాక్ అండ్ కొంచెం పింక్ ఎట్లా అంటే పీచ్ పింక్ అలా మిక్స్ అయిన షేడ్తో కలనేత అండి ఈ శారీ. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది, లైన్స్ పళ్ళు. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. చాలా లైట్ వెయిట్గా, చాలా సూపర్ స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా హాయిగా ఉంటుందండి కట్టుకోవడానికి. అయితే ఈ చీర బ్లౌజ్ ఉండదు, మనం బ్లాక్ బ్లౌజ్ వేసుకుని కూడా చక్కగా కట్టేసుకోవచ్చు. 100 కౌంట్లో వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్గా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా బ్లూ కలర్ థ్రెడ్తో బుటాలు వస్తాయండి ఫ్లవర్ షేప్లో. ఈ బుటాలు శారీ నేసేటప్పుడే చేసినవి, చూడడానికి మనం ఎంబ్రాయిడరీ చేసినట్టు ఉంటాయి, కానీ శారీ తయారు చేసినప్పుడే వేసిన బుటాలు. ఇక బోర్డర్ విషయానికి వస్తే శారీకి 2 వైపులా కూడా బ్లాక్ అండ్ వైట్ కలనేతలో ఒక 1.5 ఇంచు, ఓన్లీ ప్లెయిన్ బ్లాక్లో 1.5 ఇంచు, శారీకి 2 వైపులా కూడా బోర్డర్స్ వస్తాయండి. చూసారు కదండి, చక్కగా మీ అందరికీ ఫేవరెట్ శారీసు ది బెస్ట్ ప్రైస్లో డిస్కౌంట్ సేల్లో పెడుతున్నాను ఉగాది సందర్భంగా. మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేయండి. అలాగే వీలైనంత వరకు కూడా నేను పేమెంట్ నెంబర్ కూడా ఒకటే ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే పేమెంట్ నెంబర్ ఏది ఇచ్చామో అది చూసుకొని మీరు జాగ్రత్తగా పే చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.